అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. మరో 4% డీఏ పెంపుదల ఈ జూలై నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలోనే ఒక శుభవార్త అందనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి సవరించే కరువు భత్యం మరియు కరువు సహాయం డిఏ/డిఆర్ పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి డిఏ పెంపు 3% లేదా 4% ఉండవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. డిఏ పెంపు వెనుక ఉన్న లెక్కలేమిటి? కరువు భత్యం పెంపు అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచి, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏఐసిపిఐ/ఐడబ్ల్యూపై ఆధారపడి ఉంటుంది. లేబర్ బ్యూరో విడుదల చేసే ఈ గణాంకాలే డిఏ పెంపుదలకు ఆధారము. తాజా గణాంకాలు 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు విడుదలైన ఏఐసిపిఐ గణాంకాల ప్రకారంగా డిఏ స్కోరు 53.47%కి చేరింది. పెంపు అంచనా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50% డిఏను అందుకుంటున్నారు. తాజా స్కోరు ప్రకారంగా డిఏ 53%కి చేరుతుంది. అంటే కనీసం 3% పెంపు ఖాయం. 4% అవకాశం ఉందా అంటే ఈ గణాంకాలకు ఇంకా మే, జూన్ నెలల డేటాను కలపాల్సి ఉంది. ఈ 2 నెలల్లో ద్రవ్యోల్బణం అంచనాకు మించి పెరిగితే గనుక మొత్తం డిఏ స్కోరు 54% దాటే అవకాశం ఉంది. అలాగే జరిగితే డిఏ పెంపు 3% కాకుండా 4%గా ఉండేందుకు బలమైన అవకాశం అయితే ఉంటుంది. ప్రకటన మరియు అమలు ప్రక్రియ ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు అనగా జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి డిఏను సవరిస్తూ ఉంటుంది. జూలై నుండి వర్తించే పెంపుపై ప్రకటన వెలువడే ప్రక్రియ అయితే ఇలా ఉంటుంది. జూలై చివరి వారం నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయం విభాగం పూర్తి గణాంకాలను సమీక్షించి ఒక ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. దీన్ని డేటా సమీక్ష అంటాము. ఇకపోతే క్యాబినెట్ ఆమోదం. ప్రతి ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదం ముందు ఉంచుతారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుంది. మూడోది ప్రకటన సమయం. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి అధికారిక ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వెలువడుతుంది. బకాయిల చెల్లింపు. ప్రకటన ఆలస్యమైనప్పటికీ డిఏ పెంపు జూలై 1, 2024 నుంచే వర్తిస్తుంది. 2025 నుంచి వర్తిస్తుంది. ప్రకటన వెలువడిన తర్వాత జూలై నుండి పెరిగిన డిఏ బకాయిలను ఎరియర్స్‌ను ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి జమ చేస్తారు. కీలక ప్రశ్న డిఏ విలీనం సంగతి ఏంటి? 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ 50% స్కోరును దాటినప్పుడు దానిని ప్రాథమిక జీతంలో అనగా బేసిక్ పేలో విలీనం చేయాలి. ప్రస్తుత పరిస్థితి 2024 జనవరి నుంచే డిఏ 50%కి చేరింది. తాజా పెంపుతో ఇది 53% లేదా 54%కి చేరనుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు డిఏను ప్రాథమిక జీతంలో విలీనం చేయలేదు. విలీనం జరిగితే లాభం ఏంటి? అంటే డిఏను బేసిక్ పేలో విలీనం చేస్తే ఉద్యోగుల ప్రాథమిక జీతం పెరుగుతుంది. దీనివల్ల హెచ్ఆర్ఏ, టీఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా అను అనుపాతంగా పెరిగి మొత్తం జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ప్రభుత్వ ఆలోచన సాధారణంగా ప్రభుత్వం కొత్త వేతన సంఘం 8వ పే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు డిఏను 0 చేసి దానిని బేసిక్ పేలో అయితే విలీనం చేస్తుంది. అందువల్ల 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వం ఈ విలీనంపై నిర్ణయం తీసుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కనీసం 3% డిఏ పెంపు తథ్యం. ఇది వారి కొనుగోలు శక్తిని పెంచి ద్రవ్యోల్బణం నుంచి కొత్త ఊరటనిస్తుంది. అయితే ఈ పెంపు 4% ఉంటుందా లేదా మరియు కీలకమైన డిఏ విలీనంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన స్పష్టత రావాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడవలసిందే. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. డిఏ 4% వరకు పెంపు ఖాయం. పెరిగిన ఐ ఏఐసిపిఐ గణాంకాలు. త్వరలో కేంద్ర కేబినెట్ నిర్ణయము. డిఏ విలీనంపై కొనసాగుతున్నటువంటి సర్వత్రా ఉత్కంఠత.